హస్తినాపురంలో ఒకే రాజవంశానికి చెందిన 2 వర్గాలు పెరిగాయి. పాండవులు, కౌరవులు. పాండవులు అంటే రాజు పాండు కుమారులు: యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. కౌరవులు అంటే రాజు ధృతరాష్ట్రుడు కుమారులు: దుర్యోధనుడు, దుశ్శాసనుడు మరియు వారి 98 సోదరులు. ఇద్దరూ ఒకే రాజభవనంలో పెరిగారు. ఒకే గురువు ద్రోణాచార్యుడి దగ్గర విద్య నేర్చుకున్నారు. మొదట అన్నీ బాగానే ఉండేవి. కాని కాలక్రమేణా పాండవుల ప్రతిభ అందరికీ కనిపించసాగింది. భీముడి అపార శక్తి, అర్జునుడి అద్భుత విలువిద్య ఇవి చూసి దుర్యోధనుడి మనసులో ఈర్ష్య మొదలయింది. ఆ ఈర్ష్య ద్వేషంగా మారింది. ఒకరోజు దుర్యోధనుడు భీముణ్ణి పిలిచాడు. ఆహారంలో విషం కలిపి భీముడికి తినిపించాడు. తరువాత అతన్ని నదిలో పడేశాడు. అందరూ అనుకున్నారు భీముడు చనిపోయాడని. కాని భీముడు చనిపోలేదు, ఇంకా బలంగా తిరిగి వచ్చాడు. విషం పెట్టిన ఆహారాన్ని తినికూడా భీముడు బ్రతికి ఎలా వచ్చాడో తెలుసుకోవాలంటే సంతోష్ మహాభారత కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.